మిగతా ఏ నెలలో అయినా ఆ పరవడి రోజులనేది లిమిట్‌గా ఉన్నాయి మనకి. నవరాత్రులు అనంగానే 9 రాత్రులు చేసుకుంటున్నాం. అవును. వినాయక చవితి అనంగానే అది కూడా నవరాత్రులు చేసుకుంటున్నాం. గణపతి నవరాత్రులు చేసుకుంటున్నాం. అవును. శ్రీరామనవమి అనంగానే అది కూడా నవరాత్రులు చేసుకుంటున్నాం. వసంత నవరాత్రులు. అవును. ఇలా 9 రోజులు, 9 రోజులు, 9 రోజులు చేసుకుంటూ ఇక్కడ దీపావళి అనంగానే 3 రోజులు చేస్తాం. ధనత్రయోదశి లక్ష్మీ అమ్మవారికి చేస్తాము. నరక చతుర్దశి తలంట్లకి వీటన్నిటికీ ప్రాధాన్యత. అలాగే దీపావళి దీపాలు పెట్టుకొని బాణాలు కాల్చుకోవడానికి పండుగ చేసుకుంటాం. ఇలాగా ఒక రోజా, 2 రోజులా, 3 రోజులా అనేది 9 రోజులా అనేది ఒక్కొక్క విశిష్టత ఉంది. కానీ కార్తీక మాసం 30 రోజుల విశిష్టతే. ఎందుకు ఇంత విశిష్టత వచ్చింది అంటే సూర్యుడు తులారాశిలో ఉంటాడు. ఇది చాలా తులా సంక్రమణం అంటాం అనమాట. ఇది చాలా విశేషమైనది. తులారాశిలో సూర్యుడు ఉండగా వచ్చేటటువంటిది. అలాగే ఈ కార్తీక మాసంలో చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉంటాడు. ఇది కూడా చాలా విశేషమైనటువంటిది. కాబట్టి ఈ కార్తీక మాసానికి ఇంత విశిష్టత వచ్చింది. అలాగే గంగాదేవి ప్రతి నీటి చలమలోనూ కూడా ఉంటుంది. ప్రతి నీటి బొట్టులో కూడా ఉంటుంది. కాబట్టి సముద్ర స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంది. సముద్రాలు మరి అన్ని ఊర్లకి దగ్గరగా ఉండవు కదా. కాబట్టి నదులు, మరి నదుల పరిస్థితి కూడా అంతే. కాబట్టి చెరువులు, తటాకాలు, సరస్సులు, కోనేరులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెయ్యొచ్చు. బావులు ఇంటి దగ్గర చేయాలనుకుంటే బావి కూడా చాలా శ్రేష్టమైనది.